స్వర్గం ఉన్నది సేవ చేస్తే. ఆడోళ్ళు పిల్లలు పుట్టిస్తారు, పిల్లలకు పెంచుతారు. మొగడు ఏం చేస్తాడు? కూలీ చేసి తీసుకొచ్చి పెడతాడు. పిల్లలకు बच्चों को ये करना वो तो माँ का इतना कदर है, माँ के पाँव के नीचे जन्नत है, बाप जन्नत का दरवाजा है। ये कितने दिन से चला रहे हैं ऑटो? मैं 30 साल से काम कर रहा साहब, 30 साल से काम कर रहा। मेरे को कोई नहीं चाहिए, सिर्फ गुर्तोइंपो होना। स्टेट गवर्नमेंट मेरे को गुर्तोइंपो नहीं दिया, मुझे बहुत दुख है। कांग्रेस गवर्नमेंट नहीं दिया, मेरे को बहुत दुख है, क्योंकि इंकरेजमेंट डेवलपमेंट के लिए मेरे एक पार्टी का आदमी नहीं हूँ मैं पानी हूँ, नील हूँ। ये कलर ला बोलते आ कलर అయితే नील रखो। कलर क्या है? काला पीला गोरा रहता, वैसा नहीं है। मैं नील हूँ। पानी कैसर का पानी जो पानी मिला मैं अंदर से पीन को పోసిన ఇప్పుడు కూడా పోస్తా. కులం మతం భేదం ఏం లేదు. దేవుడు లోకం పుట్టించేటప్పుడు ఒక ఆడది ఒక మొగోడికి పుట్టించిండు. ఆడికెళ్ళి కులాలు మతాలు అన్నీ అయినాయి. బస్ ఏం లేదు, అందరికీ చదువు ఉన్నది, అందరికీ తెలుసు. దేవుడు ఒక్కడే, వేయిల దేవుడు లేరు, ఒక్కటే దేవుడు. मेरा भारत महान है। जय तेलंगाना, जय हिंद, जय टीचर। फिर आपका पोषण कैसा? फूड తక్కువ సంపదనం తక్కువ కోరికలు, ఎక్కువ సంపదనం ఎక్కువ కోరికలు. ఇప్పుడు నాకు చెప్పుకుంటే ఇది ఉన్నది ఫైనాన్స్ 50,000 ఫైనాన్స్ ఉన్నది. ఈ బండి మీద ఫైనాన్స్ తీసుకున్నా. మరి ఎట్లా తీరుస్తారు? మంచోళ్ళు కూర్చుంటే డబ్బు తీసుకుంటా, ఇంటి దాకా ముట్ట చేస్తా. ఇంటి దాకా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇది చేస్తా. బ్యాంకులో ఫోన్లో పైసలు ఉంటాయి, ఒక ఇళ్ళ ఉండయి. నాకు తోలుతప్పుడు ఒక గుడ్డోడు కుంటోడు వచ్చి భీమగల్ ముట్టి ఇవ్వమంటే ఒక్కోడికి తీసుకుపోతుంది. ఇప్పుడు నాకు తెలివి నాదే, నాకు వచ్చింది, ఎవరు చెప్పలే. ఆ కుంటోడికి తీసుకొని భీమగల్ ఆటో దగ్గర పోయి 30 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చి చెప్తా, ఆడికి ముట్ట చేయాలి. నేను ఒక్కడు పోతే డీజిల్కి పెట్రోల్ బండి ఖర్చులు ఉంటుంది అని ఇప్పుడు ఇట్లా ఏం చేస్తున్నా అంటే ఒక్కోళ్ళు బాల్కొండ కుంటోడు దొరికితే పోతా అంటే బై కిరాయి ఇచ్చి ఒక ఆటోలో ఇది చేస్తాను. నేను సచ్చిందాకా చేస్తా అని ఉన్నది. ఇంట్లో అంటారు గడ్డం పెద్దగా ఇడ్చబెట్టేయి, మంచిగా కూర్చుండు. ఇసుడి బతికి 1000 సంవత్సరాలు లాభం లేదు. ఒక్క దినం పుట్టేది, ఒక్క దినం చచ్చిపోయేది, 2 దినాలు ఉన్నాయి జీవితం. ఒకటి పుట్టుడు, ఒకటి చచ్చిపోడు. ఇంట్లో వాళ్ళు పని చేయొద్దు అంటారు, ఇంట్లో ప్రేమతో అంటారు. ఏంటికి నువ్వు ఇంట్లో కూర్చుండు, సెంట్ పెట్టుకో, మంచిగా తెల్ల బట్టలు తొడుగు అంటే నేను వద్దు. నేను చెప్పుకోలే గాంధీ అని. స్టేట్ గవర్నమెంట్ నాకు ఒక టైటిల్ గుర్తింపు ఇచ్చింది, గాంధీ, ఆర్మూర్ గాంధీ అని నాకు ఇచ్చింది.